హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం ఈ వీడియోలో శనికి మరియు హనుమంతుడికి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. సో చాలామందికి మన జాతకంలో శని సరిగ్గా లేకపోయినా, లేదంటే ఏలినాటి శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, లేదంటే మన జాతకంలో మనం పుట్టినప్పుడు శని దృష్టి సరిగ్గా లేకపోయినా జ్యోతిష్యులు చెప్పే రెమెడీ ఏంటంటే హనుమంతుని పూజించమని చెప్తూ ఉంటారు. శనివారాలు హనుమంతుని పూజించడం ద్వారా శని యొక్క బాధలు తగ్గుతాయని చెప్పి చాలామంది ఒక రెమెడీగా చెప్తూ ఉంటారు. సో దానికి కారణం వచ్చేసి పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి, చాలామందిలో చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమంది అయితే శనికి మరియు హనుమంతుడికి యుద్ధం జరిగిందని, దాంట్లో హనుమంతుడు శనీశ్వరుని ఓడించాడని చెప్పి, దాంతో ఈయన ప్రార్థిస్తే నా భక్తుల్ని పీడించకు అని చెప్తే శని ఒప్పుకున్నాడని, ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే మనం కథల్లా చూడకుండా యాక్చువల్గా శనికి హనుమంతుడికి ఉన్న సంబంధం ఏంటి, శని యొక్క పీరియడ్లో హనుమంతుడి పూజ మనకి ఎలా పనికొస్తుంది అనే విషయాన్ని మనం బాగా గమనిస్తే మనకు ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. సో బేసికల్గా మనకి హనుమంతుడి యొక్క ఎనర్జీ లేదా హనుమంతుడి యొక్క తత్వమే సర్విట్యూడ్, సేవాతత్వం. ఇప్పుడు మనం హనుమంతుడి జీవిత చరిత్రను చూస్తే, లేదంటే హనుమంతుడి మనం బాగా ఆలోచిస్తే, హనుమంతుడు ఆయన దైవ స్వరూపుడు అయినప్పటికీ, ఆయన కూడా చాలా శక్తివంతుడు అయినప్పటికీ, ఆయన జీవితంలో తనకంటూ ఏది ప్రయారిటీస్ పెట్టుకోలేదు. అంటే తన జీవితం అంతా మహావిష్ణువు యొక్క సేవలోనే గడిపాడు. అంటే ఆయన లీడర్ కావచ్చు, లేదంటే ఆయన యొక్క గురువు కావచ్చు, లేదంటే ఆయన యొక్క దైవం కావచ్చు. సో దైవం యొక్క సేవలోనే ఆయన పూర్తిగా బతికాడు. అంటే ఆ తత్వమే, హనుమంతుడి యొక్క తత్వమే సేవాతత్వం, భక్తి తత్వం. సో భక్తిలో హనుమంతుడికి మించిన భక్తుడు ఎవరూ లేరు. అలానే సేవ చేయడంలో కూడా హనుమంతుడికి మించిన సేవ ఎవరూ చేయలేరు. సో ఎంత శక్తి కలిగి ఉన్నా, ఎంత ఎనర్జీ ఉన్నా, సో ఎంత గొప్పతనం ఉన్నా, హనుమంతుడి యొక్క శక్తి అంతా ఇంత కాదు, అదందరికీ తెలిసిందే. అంతటి శక్తివంతుడు అయినప్పటికీ ఆయనలో గర్వం కానీ, లేదంటే అహంకారం కానీ, లేదంటే ఆయనలో ఒక స్వార్థం కానీ, ఒక ప్రయారిటీ కానీ ఏమీ ఉండదు. ఆయన శక్తి అంతా రాముడి కోసమే పెట్టాడు, సీతాదేవి కోసమే పెట్టాడు. రాముడి సేవలోనే పూర్తి జీవితం అంతా గడిపాడు, భక్తితో గడిపాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం హనుమంతుని పూజించినప్పుడు, ఆయనను పూజించడం ద్వారా మనకి శని బాధలు తొలగవు. హనుమంతుడి తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, హనుమంతుని మనం రోజు పూజించడం ద్వారా ఆయన యొక్క లక్షణాలను మనలో పెంచుకుంటే ఆటోమేటిక్గా శని యొక్క బాధలు మనకు తగ్గుతాయని దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు శని తత్వం కూడా అంతే. శని కూడా సేవతత్వం, భక్తితత్వం, స్వార్థం లేకుండా ఉండడం, ఎంతటి బలం కలిగి ఉన్నా, ఎంత శక్తి ఉన్నా అణిగి మణిగి ఉండడం. సో ఇలాంటివన్నీ శనికి సంబంధించినవి. సో శని కూడా చాలా వీక్గా ఉండే గ్రహం ఏం కాదు. శని కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఆయన కూడా సూర్యుడి యొక్క పుత్రుడు. ఆయనలో కూడా ఎన్మరస్ ఎనర్జీ, ఎన్మరస్ శక్తి ఉంటుంది. అయినప్పటికీ శని ద్వారా పీడించబడే ప్రజలు కానీ, లేదా శని ద్వారా పీడించబడే జాతకుడు కానీ ఎలా ఉంటాడంటే, తనకి ఎంత బలం ఉన్నా, తనకి ఎంత శక్తి ఉన్నా తను గర్వం చూపించలేడు. గర్వం చూపించినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో అలాంటి శని యొక్క పీరియడ్ మనకు నడుస్తున్నప్పుడు, అంటే మనకి ఏలినాటి శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, లేదంటే మన జాతకంలోనే శని దృష్టి సరిగ్గా ఉండకపోవచ్చు, లేదా శని స్ట్రాంగ్గా ఉండిండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మనం హనుమంతుడి పూజ చేసినప్పుడు, మనం హనుమంతుడి పూజ చేయడం మాత్రమే మనకు సరిపోదు. అంటే హనుమంతుడికి పూజ చేసి మనకి భక్తిభావం లేకపోయినా, లేదంటే సేవాతత్వం లేకపోయినా, లేదంటే మనలో గర్వం ఉన్నా, లేదంటే మనకి హనుమంతుడి యొక్క లక్షణాలు మనకి ఏవి లేకపోయినా ఆటోమేటిక్గా శని పీరియడ్లో మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో అదే మనకి ఈ హనుమంతుడి యొక్క లక్షణాలు, అంటే భక్తిభావం కానీ, లేదంటే సేవాతత్వం కానీ, లేదంటే స్వార్థం లేకుండా పని చేయడం కానీ, సో లేదంటే ఇప్పుడు హనుమంతుడు ఎలా అయితే రాముడికి, మిగతా ప్రజలకు ఎలా అయితే హెల్ప్ చేశాడో, చాలామందికి హెల్ప్ చేశాడో, అలా హెల్ప్ చేసే తత్వం ఉండడం వల్ల మనం హనుమంతుడిని పూజించకపోయినా పర్లేదు. హనుమంతుడి పూజలు చేయకున్నా, ఏ దేవుడి పూజలు చేయకపోయినా హనుమంతుడి యొక్క లక్షణాలు మనిషిలో ఉంటే శని బాధలు అన్నవి ఉండవు. అంతేకాని శనిని ఏదో హనుమంతుడు కొట్టాడనో, లేకపోతే హనుమంతుడు కొట్టడం వల్ల శనికి పుండ్లయ్యాయనో, దానివల్ల మనం దానికి తైలాభిషేకం చేస్తామనో, ఇలాంటివన్నీ స్టోరీలుగా చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ యాక్చువల్గా మనం తత్వం అర్థం చేసుకునేంత వరకు మనకి శని బాధలు తగ్గవు. సో ఎవరైనా సరే ఏలినాటి శనిలో ఉన్నారు అంటే వాళ్ళు హనుమంతుడి యొక్క పూజ చేస్తే మాత్రమే శని యొక్క బాధలు తగ్గవు. హనుమంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే, హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని దాంట్లో ఏ కొద్ది లక్షణాలైనా సరే మనలో పెంచుకుంటే ఆటోమేటిక్గా మనకి శని బాధలు కానీ, శని పీరియడ్లో వచ్చే ఇబ్బందులు కానీ ఏమీ రావు.
ఎందుకంటే మనం ఎప్పుడైతే హనుమంతుడు చేసే లక్షణాలు మనం తెచ్చుకుంటామో, అంటే అప్పుడు హనుమంతుడు సేవకు ప్రతిరూపం, అంటే ఆయన సర్విట్యూడ్కి ఒక సింబల్ అనమాట. అలాంటి హనుమంతుడు మనం కూడా అంటే ఒక సేవ చేయడం, ఆ సేవ అనేది మన కుటుంబానికి కావచ్చు, లేదా మన ఊరికి కావచ్చు, లేదంటే మన దేశానికి కావచ్చు, లేదా ప్రపంచానికి కావచ్చు, లేదంటే ఫైనల్గా దైవానికి కూడా కావచ్చు. సో భక్తి భావన అన్నది మన దేశం పట్ల ఉండొచ్చు, లేదంటే దైవం పట్ల ఉండొచ్చు, లేదంటే మన కుటుంబం పట్ల ఉండొచ్చు, లేదంటే 10 మందికి కొద్ది మందికి సహాయం అనేది ఉండొచ్చు. సో ఇలాంటి లక్షణాలు మనం ఏ కొద్దిగా పెట్టుకున్నా, ఇలాంటి అలవాట్లు ఏ కొద్దిగా చేసుకున్నా, ఈ హనుమంతుడి యొక్క లక్షణాలు మనం ఏ కొద్దిగా అలవాటు చేసుకున్నా ఆటోమేటిక్గా మనకి శని బాధలు తగ్గిపోతాయి. సో శని మనల్ని ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడైతే నువ్వు మహావిష్ణువు భక్తిలో ఉంటావో శనేశ్వరుడు ఖచ్చితంగా మనని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే నువ్వు దేశానికి సేవ చేస్తూ ఉంటావో, సేవ చేసే వాళ్ళని శనేశ్వరుడు ఎప్పుడూ పీడించాడు. అది ఎటువంటి పొజిషన్ అయినా ఉండొచ్చు. ఎప్పుడైతే మనం స్వార్థం పెంచుకుంటామో, ఎప్పుడైతే మనం అహంకారం పెంచుకుంటామో, ఎప్పుడైతే మనకున్న బలాన్ని మన కోసం ఉపయోగించుకుంటామో, మనకున్న శక్తిని మన స్వార్థం కోసం ఉపయోగించుకుంటామో, అంటే ఇవన్నీ ఏంటంటే హనుమంతుడి యొక్క రివర్స్ క్వాలిటీస్ అనమాట. హనుమంతుడికి వ్యతిరేకమైన క్వాలిటీస్. అలాంటివి ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా అవి కంట్రోల్ చేయడానికి శని అన్నది ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాడు. సో అదే మనం ఇప్పుడు హనుమంతుడిలాగా మన బలాన్ని మన స్వార్థం కోసం కాకుండా ఆయన ఎలా అయితే రాముడి కోసం ఉపయోగించాడో, ఎలా అయితే సీతాదేవి కోసం ఉపయోగించాడో, అలానే మనం కూడా 10 మందికి సహాయం చేయడానికి ఉపయోగించామనుకోండి, మనకున్న శక్తి, మనకున్న బలం, మనకున్న ఏదైనా సరే, మనలో ఉన్న ఎనర్జీస్ ఏవైనా సరే వేరే వాళ్ళ కోసం ఉపయోగించామనుకోండి, ఆటోమేటిక్గా శని బాధ అన్నది ఖచ్చితంగా మనకి ఉండదు. సో దాన్ని అర్థం చేయడానికే, అంటే మనం ఎప్పుడైతే హనుమంతుడి పూజ మనం చేయడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు మనం హనుమంతుడి గురించి పూజ చేయడం అంటే ఆయన ముందు ఊరికే దీపం పెట్టడం మాత్రమే కాదు. సో ఆయన గురించి అర్థం చేసుకుంటామో, ఆయనతో ఇన్ఫ్లుయెన్స్ అవుతామో, ఆయన ఎనర్జీతో మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతామో, ఆయనలాగా మనం ఎప్పుడైతే భావిస్తామో, ఆయనలాగా మనం ఎప్పుడైతే ఆ మహావిష్ణువును లేకపోతే శివుణ్ణి పూజిస్తామో, లేదంటే దైవాన్ని పూజిస్తామో, లేదంటే ఇది దేశాన్ని, ప్రపంచాన్ని పూజిస్తామో, ఆటోమేటిక్గా ఈ పూజల వల్ల మనకు అలాంటి లక్షణాలు రావడం వల్ల ఆటోమేటిక్గా శని బాధలు తగ్గిపోతాయి. సో ఇది యాక్చువల్గా శనికి హనుమంతుడికి ఉన్న సంబంధం. వాళ్ళిద్దరూ సేవకు ప్రతిరూపం, వాళ్ళిద్దరూ అనుకూలతకు ప్రతిరూపం, వాళ్ళిద్దరూ బలం ఉన్నా సరే దాన్ని వాళ్ళ కోసం ఉపయోగించకుండా, స్వార్థం కోసం ఉపయోగించకుండా 10 మంది కోసం ఉపయోగించుకునే తత్వానికి వాళ్ళిద్దరూ ప్రతిరూపం. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే శని బాధలు ఉన్నప్పుడు, ఏలినాటి శని అయినా సరే, అర్ధాష్టమి శని అయినా సరే, లేదంటే లగ్నంలో శని ఉన్నా, లేదంటే శని యొక్క దృష్టి సరిగ్గా లేకపోయినా హనుమంతుని పూజించడం ద్వారా, అలానే హనుమంతుడి యొక్క లక్షణాలని మనం అలవాటు చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా మనకి శని బాధలు అనేవి బాగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇది ఇవాల్టి వీడియో, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.